అనకాపల్లి జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 1661 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. వాటిలో 340 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. 2500 మందికి పైగా పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. అనకాపల్లి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న ఎస్పీ కేవీ మురళీకృష్ణతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు? ఎన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి? జిల్లా మొత్తం మీద 1661 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానిలో ముఖ్యమైనటువంటివి లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ఇంపార్టెంట్ అనుకున్నవి కూడా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కేంద్రీయ బలగాలతో మరియు ఆర్మ్డ్ పోలీస్తో బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. రెస్పాన్స్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని స్టాటిక్ బందోబస్తులో ఉన్న వాళ్ళతోనే తర్వాత రూట్ మొబైల్స్గా క్యూఆర్టీస్గా కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి రూట్ మొబైల్స్గా ఉన్నటువంటి క్యూఆర్టీస్ని దాదాపు 158 రూట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నిటిని కూడా క్యూఆర్టీస్ కింద పనిచేసే విధంగా మరియు కేంద్రీయ బలగాలకు సంబంధించిన ప్లటూన్ కమాండర్స్తో కూడా కొన్ని క్యూఆర్టీస్ని ఫామ్ చేసుకున్నాము. అలాగే కన్సర్న్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించిన ఎస్ఐ లెవెల్ క్యూఆర్టీస్, సిఐ లెవెల్ క్యూఆర్టీస్, డిఎస్పీ లెవెల్ క్యూఆర్టీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు అడిషనల్ ఎస్పీ ర్యాంకులో కూడా ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అంటే ఒక క్యూఆర్టీ రూపంలో వాటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ రకమైనటువంటి సమస్య లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా తగినటువంటి భద్రతా చర్యలు అనేటటువంటివి సఫిషియెంట్గా చేపట్టడం అనేటటువంటి జరిగింది. సమస్యాత్మకమైనటువంటి అన్ని ప్రదేశాలని గుర్తించి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేసుకోవడంతో పాటు రౌడీ షీటర్స్ కానీ కేడీస్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయించడం జరిగింది. సో పోలింగ్ రోజు కూడా వాళ్ళ యొక్క వాళ్ళు చేసేటటువంటి పనులన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం, ఓటు హక్కు వినియోగించిన తర్వాత వాళ్ళు ఏ రకమైనటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా తగిన చర్యలు అనేటటువంటివి కూడా చేపట్టడం జరిగింది. ప్రజలకి ఓటు హక్కు వినియోగించడంలో ఇబ్బందులు కలిగజేసేటటువంటి దానిలో ఏ రకమైనటువంటి అవాంతరాలు కల్పించినా అలాగే ఏ రకమైనటువంటి ప్రలోభాలకి వాళ్ళని గురి చేసినా సో దాని మీద కఠినమైనటువంటి చర్యలు అనేటటువంటి తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించే వారికి ఇబ్బందులు కలిగించవద్దని, రౌడీ షీటర్లు ఎవరైనా ఉంటే వారికి ముందుగానే ఇదే విషయం మీద తాము కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, అనకాపల్లి నుంచి.